హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ థింక్ అహెడ్ టీవీ. భారతదేశంలో ముఖ్యమైన కమిటీలు. ఈ కమిటీలు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తప్పనిసరిగా వచ్చే కమిటీలు కాబట్టి వీటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ వీటి గురించి జాగ్రత్తగా మీరు బిట్స్ రూపంలోకి మార్చుకున్నట్లయితే ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ సబ్జెక్టులోకి మనం వెళ్తాం. ఈ భారతదేశంలో ముఖ్యమైన కమిటీలు ఏ సంవత్సరాల్లో అవి ఏర్పాటు చేశారు, అవి వేటికి ప్రాముఖ్యత సంతరించుకున్నాయో ఈ వీడియోలో మనం చూసేద్దాం. మొదట ఎస్కే ధార్ కమిటీ. ఇది 1948 సంవత్సరంలో భాషా ప్రావిన్స్ కమిషన్. నెక్స్ట్ జేవిపి కమిటీ. జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య. 1948 ధార్ కమిషన్ సిఫార్సులను పరిశీలించడానికి ఈ కమిటీల పునర్వ్యవస్థీకరణ యొక్క భాషా కారకాన్ని కూడా తిరస్కరించింది. ఫజల్ ఆలీ కమిషన్. 1953 డిసెంబర్. రాష్ట్రాల విభజన యొక్క భాషా ప్రాతిపదికను పరిగణించవచ్చా లేదా అనే మొత్తం ప్రశ్నను సందర్శించడానికి ఈ ఫజల్ ఆలీ కమిషన్ ఉపయోగపడుతుంది. స్వరణ్ సింగ్ కమిషన్. 1976లో ప్రాథమిక విధుల గురించి మొట్టమొదటిగా దీనిలో చర్చించడం జరిగింది. ఎల్ఎం సింఘ్వి కమిటీ. 1986 పంచాయతీరాజ్ సంస్థలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో 1/3% ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేయడానికి కలెక్టర్ జిల్లా ప్యారిషడ్ అధిపతిగా ఉంటారు. అంటే ఇది ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పర్సంటేజ్, వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకోవడానికి ఎల్ఎం సింఘ్వి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1986లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అజయ్ చబ్బర్. 2015 నీతి ఆయోగ్ కమిషన్. నెక్స్ట్ కాకా కాలేకర్ కమిషన్. 1953 జనవరి 29. మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్. పివి రాజమనార్ కమిటీ. 1969 సెప్టెంబర్ 2 సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ ఎంక్వైరీ కమిటీ. ఇది స్టేట్ మరియు సెంట్రల్ రిలేషన్ ఎలా ఉన్నదో తెలుసుకునేదానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ. దానిని అనుసరిస్తూనే 1983లో సర్కారియా కమిషన్, కేంద్ర రాష్ట్ర సంబంధాలని పరిశీలించడానికి సర్కారియా కమిషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 2007లో ఎంఎం పూంచి కమిటీ. ఇది కూడాను కేంద్ర రాష్ట్ర సంబంధాలని పరిశీలించడానికి ఏర్పాటు చేయబడినటువంటి కమిటీ. నెక్స్ట్ శ్రీకృష్ణ కమిటీ. 2010 ఫిబ్రవరి 3 తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేయడం లేదా ప్రస్తుత రూపమైన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచడం గురించి చర్చించినటువంటి ఈ కమిటీ శ్రీకృష్ణ కమిటీ. దీని ఆధారంగానే ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజించడం జరిగింది. నెక్స్ట్ కె సంతానం కమిటీ. 1962 అవినీతి నిరోధకాన్ని గురించి ఏర్పాటు చేసినటువంటి కమిటీ. బీజీ ఖేర్. 1955 మొదటి అధికారిక భాషా కమిషనర్. కపూర్ కమిటీ. 1966 గాంధీజీని హత్య చేయడానికి కుట్ర పన్నారని విచారించడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ. నానావతి కమిటీ. నానావతి మెహతా కమిషన్. 2002 మార్చి 6. 27 ఫిబ్రవరి 2002 నాటి గోద్రా అల్లర్లు అంటే రైలు దహనము సంఘటనపై దర్యాప్తు చేయడానికి 2002లో గుజరాత్ అల్లర్ల దర్యాప్తును చేర్చడానికి దీన్ని ఆదేశం తరువాత విస్తరించడం జరిగిన కమిటీనే నానావతి మెహతా కమిటీ అని చెప్పేసి అంటాం. బల్వంతరాయ్ మెహతా కమిటీ. 1957 జనవరి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. 1952 మరియు నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ 1953 యొక్క పనిని పరిశీలించడానికి ఈ బల్వంతరాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అశోక్ మెహతా కమిటీ. 1977 డిసెంబర్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే పంచాయతీ రాజ్ యొక్క 3 స్థాయి వ్యవస్థలను 2 స్థాయి వ్యవస్థలతో భర్తీ చేయాలని సిఫార్సు చేసినటువంటి కమిటీ అశోక్ మెహతా కమిటీ. తర్వాత బీసీ మండల్ కమిషన్
1979 జనవరి 1 సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల కమిషన్, అంటే ఓబీసీకి 27% రిజర్వేషన్, రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్ని గురించి తెలిసేది బీసీ మండల్ కమిషన్. ముద్దిమాన్ కమిటీ 1920 మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలచే స్థాపించబడిన డైఆర్క్ గురించి ఆరా తీయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీని మద్దిమాన్ కమిటీ అని అంటారు. బిఎన్ కిర్పాల్ కమిషన్ 2003 మొదటి జాతీయ అటవీ కమిషన్ ఎన్ఎఫ్సి. ఎల్సి గుప్తా కమిటీ 1996 నవంబర్ 18 భారతదేశంలో ఉత్పన్న మార్కెట్ల అభివృద్ధి మరియు నియంత్రణ గురించి ఈ కమిటీ చర్చిస్తుంది. భాను ప్రతాప్ సింగ్ కమిటీ 1964 వ్యవసాయం గురించి ఇది చర్చిస్తుంది. సోలీ స్వరాబ్జీ 2005 అక్టోబర్ పోలీస్ యాక్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ, దీన్నే పిఏడిసి గురించి చర్చించినటువంటి కమిటీని సోలీ స్వరాబ్జీ కమిటీ అని చెప్పేసి అంటాం అనమాట. ఎంఎన్ ఓహ్రా కమిటీ 1977 రాజకీయాలను క్రిమినలైజేషన్ గురించి చర్చించడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ. ఎస్ పద్మనాభన్ కమిటీ 1995 బ్యాంకింగ్ పర్యవేక్షణలో కొత్త మార్పులను చూడడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ. దినేష్ గోస్వామి కమిటీ 1990 ఎన్నికల సంస్కరణల మీద ఏర్పాటు చేసినటువంటి కమిటీనే దినేష్ గోస్వామి కమిటీ అని అంటారు. మల్హోత్రా కమిటీ 1993 బీమా రంగానికి సంబంధించినటువంటి నూతన సంస్కరణలకు సంబంధించి మల్హోత్రా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. లక్డావాలా కమిటీ ఇది 1989 భారతదేశంలో నిష్పత్తి మరియు పేదల సంఖ్యను అంచనా వేసే పద్ధతి మరియు గణన సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకునేటువంటి అంశాలను చర్చించడానికి లక్డావాలా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దంతవాలా కమిటీ 1978 స్థానిక ప్రాంత ప్రణాళిక యొక్క ప్రధాన బలహీనతగా జిల్లా స్థాయిలో అట్టడుగు ప్రాంతాల నుండి ప్రణాళిక సంస్థల యొక్క సుదూరతను గురించి చర్చించడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ. భగవతి కమిటీ 1973 నిరుద్యోగం గురించి చర్చించే కమిటీ. రామ్నందన్ కమిటీ 1993 ఓబీసీ మధ్య క్రిమిలేయర్ గురించి చర్చించడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ. రాజా చెలియా కమిటీ 1991 to 93 మధ్య పన్ను సంస్కరణలలో తేవడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీని రాజా చెలియా కమిటీ అని చెప్పేసి అంటారు. రఘురామ్ రాజన్ కమిటీ 2007 ఆర్థిక రంగ సంస్కరణల గురించి చర్చిస్తుంది. అబిద్ హుస్సేన్ కమిటీ వాణిజ్య విధాన సంస్కరణలు, చిన్న తరహా పరిశ్రమల గురించి చర్చించే కమిటీ. కొఠారి కమిషన్ 1964 to 1966 జాతీయ విద్యా కమిషన్నే కొఠారి కమిషన్ అంటారు. లింగ్డో కమిటీ 2006 to 2006 విశ్వవ్యాప్తంగా విద్యార్థులు ఎన్నికలను పరిశీలించడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీ. మొదటి నరసింహం కమిటీ 1991 ఆర్థిక వ్యవస్థ గురించి ఏర్పాటు చేసినటువంటి కమిటీ. రెండవ నరసింహం కమిటీ 1992లో బ్యాంకింగ్ మీద సంస్కరణలు, వాటి అమలుకు పురోగతిని సాధించడానికి సమీక్షించినటువంటి ఈ కమిటీని రెండవ నరసింహం కమిటీ అంటారు. గాడ్గిల్ కమిషన్ 2011లో పశ్చిమ కనుమల గురించి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ మనం ఇక్కడ గమనించినట్లయితే కస్తూరి రంగన్ కమిటీ 2013 ఇది కూడా పశ్చిమ కనుమల గురించి ఏర్పాటు చేయడం జరిగింది. మొరార్జీ దేశాయ్ అప్పుడు హనుమంతయ్య కమిటీ, అంటే 1966 జనవరి 5న మొదటి పరిపాలనా సంస్కరణలను తీసుకుని వచ్చింది. వీరప్పన్ మొయిలీ అండ్ వి రామచంద్రన్ 2004 రెండవ పరిపాలనా సంస్కరణల కమిషన్గా మనం చెప్పవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ కమిషన్ని, ఈ కమిటీలని మనం శ్రద్ధగా చూసినట్లయితే ఎగ్జామ్స్లో తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని స్కిప్ చేయకుండా చివరి వరకు మీరు చూసి ఉపయోగించుకోవాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.